ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశలో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పిలక దశ నుంచి పొట్ట దశ వరకు ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరి పైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకి పాలు పూసుకునే దశ వరకు ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో పిలక దశ నుండి పొట్ట దశ వరకు ఉంది. మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరి పైరులో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం వరి పంటను చూసుకున్నట్లయితే చాలా చోట్ల పిలకల దశ నుండి పొట్ట దశకు చేరుకొని ఉన్నాయి. ఈ దశలో మనకి అనేక రకాల చీడపురుగులు మనకి పంటను ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా మనము పంటను ఆశించే చీడపురుగులు చూసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగులు మనకి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాండం తొలుచు పురుగును చూసుకున్నట్లయితే దీని యొక్క తల్లి పురుగు పసుపు రంగులో ఉండి రెక్కల మధ్యలో నల్లటి మచ్చను కలిగి ఉంటుంది. ఈ లద్దె పురుగు మనకి పిలకల దశలోనూ మరియు చిరుపొట్ట దశలో కూడా మనకి ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. పిలక దశలో ఈ లద్దె పురుగు మొక్కలోని కణజాల లోపలికి చొచ్చుకొని పోయి లోపలున్న కణజాలాన్నంతా తినివేయడం వల్ల మొవ్వు ఆకుకు పోషకాలు అందక మొవ్వు ఎండిపోవడం, చనిపోవడం అనేది జరుగుతుంది. దీనినే మనము మొవ్వు చనిపోవుట లేదా డెడ్ హార్ట్ అని అంటాము. చిరుపోట దశలో గనక ఈ పురుగు ఆశిస్తే మనకి తాలుగింజలు ఏర్పడతాయి. దీనిని మనము తెల్ల కంకి అని అంటాము. ఈ పురుగు నివారణకు మనకి పిలకల దశలో క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో గనక ఈ పురుగు ఆశిస్తే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు మరియు క్లోరాంట్రోనిలిప్రోల్ 4 కిలోల చొప్పున గుళికలను మనము ఎకరానికి ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఆకుముడత పురుగు. ఈ తల్లి పురుగు పసుపు రంగులో ఉండి రెక్కలపై ఊదా రంగు అలల వంటి చారలను కలిగి ఉంటుంది. లద్దె పురుగు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు 2 అంచులను నిలువుగా మడిచి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తినడం ద్వారా ఆకులు తెల్లబడతాయి. ఈ పురుగు పోటాకు దశలో ఆశిస్తే అధిక నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మరొక పురుగు సుడిదోమ. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క మొదళ్ళ వద్ద అధికంగా గుంపులుగా చేరి మొక్కల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా మొక్క పసుపు బారి క్రమేణా ఎండిపోతాయి. దీనినే మనము హాపర్ బాన్ అని అంటాము. దోమను తట్టుకోని రకాలను సాగు చేయటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటము, నీటి యాజమాన్య పద్ధతులను మనం సక్రమంగా పాటించకపోవటం, మొక్క దశల్లో సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ప్రొఫినోఫాస్ వంటి మందులను అధికంగా వాడటం వలన ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. దీని యాజమాన్యం కొరకు మనము దోమను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. నత్రజని ఎరువులను సకాలంలో సిఫారసు మేరకు వినియోగించుకోవాలి. పంటను అడపాదడపా ఆరబెట్టుకోవాలి. ప్రతి 2 మీటర్ల బాటికి 20 సెంటీమీటర్ల చొప్పున కాలి బాటలు వదులుకోవాలి. పురుగు ఉధృతి గమనించినట్లయితే మనము ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ 0.25 గ్రాములు లేదా
పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపైరమ్ 0.47 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులతో పాటుగా మనకి నల్లిజాతి పురుగులు కూడా మనకు వరి పంటను ఆశించి నష్టపరుస్తాయి. ముఖ్యంగా ఆకునల్లి మరియు కంకినల్లి. పిలకల దశలో మనకి ఎక్కువగా ఈ ఆకునల్లి ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పిల్ల మరియు తల్లి నల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు బారుతాయి. దీని నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకొక నల్లి జాతి పురుగు కంకినల్లి. ఇది కంకి దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఆకుల తొడిమల పైన ఆకుల అడుగు భాగంలా చేరి నల్లటి మచ్చలు కలగజేస్తాయి. ఈ నల్లిజాతి పురుగులు ఆశించడం వల్ల గింజలపై కూడా నల్లటి మచ్చలు ఏర్పడి పాలు పోసుకోక తాలు గింజలుగా ఏర్పడతాయి. దీని నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రొపర్గైట్ 1 మిల్లీలీటర్లు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కంకినల్లి ఆశించినప్పుడు ప్రొఫినోఫాస్ మందును చూసి వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రొఫినోఫాస్ మందును వినియోగించినట్లయితే మనకి దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దోమ ఉధృతిని గమనించుకొని ప్రొఫినోఫాస్ను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. చలికాలం వచ్చిందంటే మనుషులకే కాదు పాడి పశువులకు కూడా జాగ్రత్తలు అవసరం. వాటి పోషణ నిర్వహణతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. చల్లదనానికి అనారోగ్యాన్ని కలిగించే వైరల్ బ్యాక్టీరియా విజృంభణ అధికంగా ఉంటుంది కనుక పాడి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. చలికాలం మనుషులకే కాదు పాడి పశువులకు కూడా ఇబ్బందికరమైన వాతావరణమే. ఎప్పటికప్పుడు వాటి తీరును గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మృత్యువాత పడే అవకాశాలు ఉంటాయి. పాడి పశువులు సక్రమంగా మేతమేస్తూ ఇతర ఇబ్బందులు లేకుండా దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఒకవేళ పశువు మందకొడిగా ఉండడం, ముట్టితడి ఆరిపోయి ఉండడం, కళ్ళు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకటం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి క్రమేపీ తగ్గడం, మూత్రం రంగు మారడం ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే వీలైనంత త్వరగా పశువైద్యుణ్ణి సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పగటిపూట ఎప్పుడూ షెడ్ల కిందనే ఉంచకుండా అప్పుడప్పుడు ఎండ వాతావరణంలో కూడా ఉంచినట్లయితే పశువులు ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన చల్లదనాన్ని తట్టుకోగలవు. ఇక పరిసరాల శుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన విషయం. శుభ్రత లేని స్థలంలో వైరస్ సోకే ప్రమాదముంటుంది. కాబట్టి పాడి పశువులను పెంచే స్థలాల వద్ద మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి. దోమలు, ఈగలు దరిచేరకుండా చర్యలు తీసుకోకపోతే వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. చలికాలంలో ఎక్కువ పాల దిగుబడి ఉంటుంది. కాబట్టి ఈ కాలంలోనే పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాల్సి ఉంటుంది. ఎండాకాలం పశువుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా పాల దిగుబడి తగ్గి రైతుకి నష్టం జరుగుతుంది. కనుక చలికాలమే రైతులకి మంచి లాభాలు తెచ్చే కాలం. పాడి పశువులకిచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం ఒకవేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. గేదెల్లో ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో దాణా చొప్పున అందించాలి. అలాగే శరీర పోషణకు అదనంగా మరో కిలో దాణా అందించాలి. ఆవుల్లో ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి కిలో దాణా చొప్పున అందించాలి. దాణాలో రోజు ప్రతి పశువుకు
50 గ్రాముల మినరల్ మిక్చర్ అందించాలి. అలాగే నెలలో 10 నుండి 15 రోజుల పాటు దాణాలో కాల్షియం కలిపి అందించాలి. ప్రతి పశువుకు రోజుకు 25 కిలోల పచ్చిమేత, 6 నుండి 9 కిలోల ఎండుమేతను అందించాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికి నీరు, కలుషిత ప్రాంతాలలోని నీరు తాగించడం వల్ల అందులో ఉండే సూక్ష్మక్రిముల దాడి వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతిరోజు తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యునికి చూపించి తగిన సూచనలు పాటించాలి. అశ్రద్ధ వహిస్తే నష్టం అపారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనుషుల ఆరోగ్యం పాడి పశువులపైన ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యమైన పశువులు ఉంటేనే ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. అనారోగ్యంతో ఉన్న పశువుల నుండి తీసే పాలను సమాజానికి అందించినట్లయితే వాటిని తాగిన వాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు అన్ని రకాల రోగాలకు టీకాలు ఇచ్చే విధంగా దగ్గరలోని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. చాలా మంది పాడి రైతుల్లో ఈ టీకాలపై అపోహలు ఉన్నాయి. టీకాలతో జ్వరం వస్తుందని, పాల ఉత్పత్తి తగ్గుతుందని, వ్యంధత్వం ఏర్పడుతుందని, చూడి పశువులు ఈసుకుపోతాయని ఇలాంటి మూఢ విశ్వాసాలతో పశువులను అనారోగ్యానికి వదిలేస్తున్నారు. పాడి పశువులకు జబ్బులు రాకుండా ఉండాలంటే కాలానుగుణంగా టీకాలు వేయించడం తప్పనిసరి. పాడి పశువులు అధిక పాల దిగుబడినిచ్చే శీతాకాలంలో రైతులు వీటి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. సాంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు చామంతి పూల సాగు వైపు దృష్టి సారించారు. సాగులో మెలకువలు తెలుసుకుని తన వ్యవసాయ క్షేత్రాన్ని పూదోటగా మార్చారు. ప్రస్తుతం దిగుబడులు వస్తూ ఉండటం, ఇటు పండుగల సీజన్ కావడంతో లాభాలు గడిస్తున్నాడు. రైతు మార్కెట్ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా నార్పుల మండలం వెంకటం గ్రామానికి చెందిన రైతు రఫీ. తనకున్న 6 ఎకరాల్లో 2 ఎకరాలుగా విభజించి విడతల వారీగా పలు రకాల చామంతులను నాటారు. సాధారణంగా శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుంటాయి. అందుకే రైతులు జూన్, జూలై నెలలోనే మొక్కలను నాటుతుంటారు. సరిగ్గా 5 నెలలకు దిగుబడి వస్తుంది. ఆ సమయంలో కార్తీక మాసం, పండుగలు, పెళ్లిళ్లు వరుసగా వస్తుండటంతో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ రైతు మాత్రం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే నాటారు. ప్రస్తుతం దిగుబడులు వస్తుండటం, ఇటు పండుగల సీజన్ కావడం, మార్కెట్లో ధరలు కూడా పలకడంతో లాభాలు గడిస్తున్నాడు. గతంలో అరటి సార్, అరటి, మొక్కజొన్న, టమోటా ఇలా అంతర పంటలే సార్. ఇవి అయితే కొద్దిగా వాటర్ కన్సల్టింగ్ అవుతాయని పూలు పెట్టాం సార్. ఇవి ఏప్రిల్లో నాటాను, ఇప్పుడు తెగుతున్నాయి, మంచి కోత వస్తుంది. 6 ఎకరాలు ఉంది సార్ నాకు. ఇప్పుడైతే ఈ వెరైటీ 2 ఎకరాలు ఉంది సార్. ఇది బుల్లెట్ అనే వెరైటీ. దీంట్లో వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 10 రోజులు దీపావళికి ఐశ్వర్య అని ముస్కిన్ వైట్ అని అదొక అది ఉంది సార్, అదొక 2 ఎకరాలు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఐటెం పేపర్ ఎల్లో, పేపర్ వైట్ అని, పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ అంటారు, లేదా పేపర్ ఎల్లో, పేపర్ వైట్, అది 2 ఎకరాలు ఉంది. అది సంక్రాంతి పండుగకు వస్తుంది సార్. ఇవి బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చినాయి సార్, తెలంగాణ నుంచి వచ్చినాయి. ఇవి 1.5 రూపాయి ఆడే పడింది సార్. మనకు 2 రూపాయలు కన్సల్టింగ్ అయింది. బాగా ఎండలు ఎక్కువ వండుకొని నైట్ 12 గంటలకు ఛార్జింగ్ జనరేటర్ తెచ్చి నైట్ 12 గంటల నుంచి 4 గంటల వరకు నాటేసాను సార్. 500 కూలిచ్చి మొక్కకు అడుగు గ్యాప్ సార్. నాటినాక ఎన్ని రోజులకు వస్తాయి ఫ్లవర్స్? 5 నెలలు పడుతుంది సార్ సీదా. 5 నెలలు మీరు ఏమన్నా మధ్యలో ఫిష్ హెడ్స్ అవి కంపల్సరీ వేయాల్సింది. ఏమేమి వాడతారు? ఎప్పుడెప్పుడు వాడతారు? ఫస్ట్ వేస్తానే DAP వాడతాం సార్, మళ్ళీ 888 వాడతాం, 28, తర్వాత మళ్ళీ డ్రిప్లోనే 13-40, 13, 12-61 ఇవి వాడుతుంటాం సార్. మధ్యలో న్యూట్రిన్స్, ఫార్ములా 6, యూమిక్ పౌడరు ఇలాంటివి సార్. దీనికి మొగ్గ వచ్చేంత వరకు రాదు సార్ తెగులు, ఏ తెగులు రాదు. ఎండలకై పురుగు వచ్చినాక పురుగుకు బీవత్సవంగా, మొగ్గ వచ్చినాక బీవత్సవంగా తెగులు వస్తాయి సార్. కావాల్సిన మందు తెచ్చుకొని కొడతాం. కంటిన్యూగా 2 నెలలు వస్తాయి సార్. మళ్ళీ ఆ తర్వాత తక్కువ కొద్దిగా వస్తుంటాయి సార్.
3 months వస్తాయి సార్. ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది, ఎట్లా ఫస్ట్ కటింగ్ ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంది, టన్ అయినాయి సార్. రేటు ఈ 200 పోతున్నాయి సార్. 2 లక్షలు వస్తుంది సార్. అది పెట్టుబడి ఎంత అయింది మీకు? మొత్తం అంతా మొక్కలు నాటిన కాటి నుంచి అయితే 2,25,000 అయింది సార్. అంటే మీకు ఇప్పుడు పెట్టుబడి మాత్రమే వస్తుంది, సెకండ్ టైం నుంచి మీకు సెకండ్ టైం నుంచి ఆదాయం వస్తుంది సార్. ఇప్పుడు పొద్దున్నే కోసేటి అనంతపూర్ పోతాయి, సాయంత్రం కోసేటి బెంగళూరు, చెన్నై, మైసూరు. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కానీ వస్తారు సార్. వాళ్ళు వస్తే ఒక రకం ఉంటుంది, మనం వస్తే ఒక రకం ఉంటుంది. ఈ రోజు ఫస్ట్ క్వాలిటీ 275 వేసినారు సార్. ఇంకా సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ 150, 100. మన ఏ పంట అయినా సరే క్వాలిటీ పెట్టుకుంటేనే డబ్బులు, క్వాలిటీ పెట్టుకోకుంటే పంట వేస్ట్. ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాలి. మార్కెట్కు అనుగుణంగా పంటలను ఎంచుకుని సాగు చేస్తే లాభాలు వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నారు రైతు రఫీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రం నుండి నిష్క్రమించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున కోసిన పంట దిగుబడులను మార్కెట్కు తరలించడం వాయిదా వేసుకోవాలి. సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వేరుశెనగ, కుసుమ, శనగ, ఆవాలు, మొక్కజొన్న పంటలను నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. రైతులు ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వరం, సిఫార్సు చేసిన నత్రజని, పొటాషియం ఎరువులను ఆఖరి దుక్కిలో విత్తుకునే ముందు వేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో పత్తిలో వడలు తెగులు గమనించడమైనది. నివారణకు మురుగునీటిని తీసివేయడంతో పాటు పైపాటుగా 13-0-45 10 గ్రాములు లీటరు నీటికి కలిపి 2-3 రోజుల వ్యవధిలో పిచికారీతో పాటు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ నేల తడిచేలా పొయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో పచ్చదోమ, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనె, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.3 గ్రాముల ఫ్లూనికామిడ్ లేదా 0.75 మిల్లీలీటర్ల సల్ఫాక్సాఫ్లోర్ మందును 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితులు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం గట్ల మీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి. ఎకరాకు 8 నుండి 10 లింగాకర్షక బుట్టలను అమర్చుట ద్వారా సామూహికంగా రెక్కల పురుగులు బంధించడం లేదా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2 నుండి 3 రోజులలో బుట్టకు 7 నుండి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. కందిలో శనగపచ్చ పురుగు చాలా చోట్ల ఆశించింది. దీని నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొన్ని చోట్ల ఆకు చుట్టు పురుగు గమనించడమైనది. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో బత్తాయిలో మంగునల్లి ఆశించుటకు అనుకూలం.
నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 3 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రాపర్ జైట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బత్తాయిలో గజ్జి తెగులు ఆశించుటకు బాగా అనుకూలం. నివారణకు తెగులు సోకిన కొమ్మలను, ఆకులను కత్తిరించి కాల్చివేయాలి. 30 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ ప్లస్ 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.